సుదీర్ఘకాలంగా సాగు చేస్తున్న ఇనాం భూములను పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం జి అగ్రహారం రైతులు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. పట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామంటున్నారు రైతులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి జి అగ్రహారం గ్రామం నుంచి రైతులు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వారు ఎందుకు వచ్చారు, ఏ సమస్య మీద వారు ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు, వారు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు అసలు కలెక్టరేట్కి ఈ జి అగ్రహారానికి సంబంధించిన రైతులు ఏ కారణం వల్ల వచ్చారు? ఎందుకంటే మొన్న అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదండి. దానివల్ల గతంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఇనాం భూమి ఇనాందారులు ఉన్నాడు వాళ్ళు రావాలని అనేసి మాకు 120 ఎకరాలు కాలకు కూడా ఇచ్చాము అందరు రైతులమే. ఆ రోజు కూడా డబ్బులు గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి, ఇనాందారులు రాలేదు. కానీ మాకు ఏమిటి 2 వాటర్లు ఇచ్చి 3వ వాటర్ ఇవ్వనేసి అనేది చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు, ఆర్డీ గారు, కలెక్టర్ గారు. ఆ రోజు ఈ రోజు ఏంటి పూర్తిగా, ఎందుకంటే దున్నబడితే భూమిని ఎప్పుడో పెట్టి 1998లో ఇప్పుడు అదేవిధంగా ఈరోజు 100 సంవత్సరాలు పెట్టి భూమి మీద ఉన్నాం కాబట్టి పూర్తి హక్కులు మాకు కావాలి. ఎంత భూమి ఉంది అంత భూమి కూడా మాకు 1 బిల్ రావాలి, పాస్బుక్లు కావాలని ఈరోజు రావడం జరిగింది. అలాగే ఏది ఒకవేళ రైతులు ఒక బోరు కొట్టుకోలేని వనపి అడుగుతున్నారు, అది లేకపోవడం వల్ల బోరు కొట్టబోయి దానికి రైతు పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇండస్ట్రీ రావాలనే కన్వర్షన్ అవ్వట్లేదు. అలాగే ఈరోజు గజల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, సెంట్లో రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఆ గజల్లోనే గజం 4000 పడడం వల్ల ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు రావట్లేదు. ఎందుకు సెంట్లో చేయట్లేదు అది కూడా మాకు కావాలి. ఎందుకంటే గతంలో చేశారు, మళ్ళీ మధ్యలో ఆపారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రైతుల బాధను ఆలకించి వీళ్ళందరూ కూడా 1 బిల్ పాస్బుక్లు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన ఒప్పుడు మేము కూడా ఈ కూటమిలో ఉన్న అడగడానికి ముందుకు వస్తాం. నా అన్యాయం జరిగితే ఎవరికైనా మేము ముందుండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే ఉద్దేశంతో వీళ్ళందరితో రావడం జరిగింది. అమ్మాయి, మీ రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు అసలు ఎదురవుతున్నాయి? అసలు ఈ పట్టాదారు పాస్ ఎంతకాలం నుంచి మీరు అసలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాకు 70-80 సంవత్సరాలు బట్టి భూములు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నవి ఒకరి దగ్గర ఒకరు కొనుక్కున్నప్పుడు అదే మరి 70-80 సంవత్సరాలు మాకు పాస్బుక్లు కావాలి. మాకు ఏంటి గుండ రావడం లేదు, ఒక బోర్లు వేసుకుంటే బోర్లు వేసుకోవడం లేదు, రైతు భరోసా లేదు, ఒక అడంగా లేవు, ఏటి కూడా లేవు. మాకు కిందసారి డబ్బులు పడ్డాయి, ఈసారి డబ్బులు పడలేదు. ఏంటి పాస్బుక్లు లేవు, ఏ బ్యాంక్కి వెళ్ళి లోన్లు కట్టి ఇవ్వడం లేదు. మాకు పాస్బుక్లు ఇమీడియట్లీ చెయ్యాలి. మాకు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. 1 సెంటు 2 సెంట్లు అంతా ఎవరు చేసుకోగలరు, 1 ఎకరా చెయ్యాలంటే ఎవరు చేసుకోలేరు కదండి. సెంట్లు లెక్క గజాల లెక్క ఎలా చేసుకుంటాం, ఎవరు చేసుకోలేరు. పేదోడైనా ఒక పేదోడు భూమి అమ్ముకోవాలంటే భూమి అమ్ముకోలేరు. ఒక పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా ఒక ఇంట్లో మగోడికి ఆడదానికి కష్టం వచ్చినా భూములు అమ్ముకోలేరు. అమ్ముకుంటే ఎవరు కొనడానికి రావడం లేదు. ఏంటి ఒక 150 సంవత్సరాలు ఎన్నాళ్ళు పెట్టే తాతలు ముత్తాతలు కానీ భూములు ఉన్నాయి. అది ఇప్పుడు ఎన్నిసార్లు మేము ప్రయత్నించినా మాకు పట్టాలు ఇది ఇవ్వడం లేదు, పాస్బుక్లు ఇవ్వడం లేదు. మనం చూస్తే ఒక 100 ఏళ్లకు పైగా కూడా ఈ రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికీ కూడా 1 బిల్ లేని పరిస్థితి ఉంది. ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాలు లేవో ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కూడా తమ అర్హతను కోల్పోతున్నామని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించి సెంట్లో చేయడం అనేటువంటి గతంలో చేసేవారండి, ఇప్పుడు గజాల్లో చేయడం వల్ల ఆర్థికంగా తమకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల పాత విధానం కొనసాగించాలని కూడా వీళ్ళు ఇప్పుడు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.